అధికారాన్ని డ్రగ్స్, వైలెన్స్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్‌తో మెజర్ చేసే ఒక ప్రాంతం, ఒక హిడెన్ ఎంపైర్, ఒక చీకటి సామ్రాజ్యం ఈ భూమి మీద మనం ఉంటున్న ఇదే భూమి మీద ఇప్పటికీ ఉందంటే మీరు నమ్ముతారా? ఉంది. యుద్ధ నాయకుల చేత పాలించబడిన ప్రదేశం, గవర్నమెంట్లు టచ్ చేయడానికి కూడా భయపడే ప్రదేశం, వరల్డ్స్ డెడ్లియెస్ట్ నార్కోటిక్స్‌ని ప్రొడ్యూస్ చేసే ప్రదేశం. వెల్కమ్ టు ద గోల్డెన్ ట్రయాంగిల్, ద బిగ్గెస్ట్ క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అసలు ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏమిటి? అది ఎవరి కంట్రోల్లో ఉండేది? దాన్ని ఎవరు శాసించేవాళ్ళు? ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ని ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ మూవీకి ఎలా లింక్ చేసే అవకాశం ఉంది అండ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఈ విషయాలన్నీ ఇందులో డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శంకర్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినా, మీకు నా కంటెంట్ నచ్చినా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓవర్ 1 like and 1 subscribe means a lot to me to encourage and to create more content like this. శతాబ్దాల క్రితం మయన్మారు, లావోస్ మరియు థాయిలాండ్ కొండలు కేవలం ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలు, అక్కడి రైతుల మరియు పురాతన తెగల యొక్క ప్రశాంతమైన జీవితాలకి నిలయంగా ఉండేవి. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఒక మాయా పుష్పం పెరగడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అంతా మారిపోయింది. ఎస్, ఓపియం పాపీ ఒక సాధారణ మొక్కగా పెరిగి శతాబ్దాలుగా ఔషధంగా ఉపయోగించబడి క్రమక్రమంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యంగా మారి చివరికి ఆ ప్రాంత ప్రజలకి శాపంగా మారి వ్యసనంగా మారి ఒక భారీ నేర సామ్రాజ్యాన్ని సృష్టించేలా చేసింది. లేట్ 1940s చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఓపియం పాపీ ప్రొడక్షన్ ని వినియోగాన్ని అణచివేయడంతో ఈ ప్రొడక్షన్ అనేది మయన్మారు, లావోస్, థాయిలాండ్ సరిహద్దు ప్రదేశాలు అయిన సౌత్ బోర్డర్స్ కి షిఫ్ట్ అయ్యి అక్కడ గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలువబడే ఒక రూత్లెస్ ఇల్లీగల్ ప్లేస్ గా అవతరించింది. మాదక ద్రవ్యాలకి, స్మగ్లర్లకి, యుద్ధ నాయకులకి ఒక ప్యారడైజ్ లాగా మారిపోయింది. 50 సంవత్సరాలకి పైగా ప్రపంచంలోని 70% హెరాయిన్ ని గోల్డెన్ ట్రయాంగిల్ ప్రొడ్యూస్ చేసింది. ఈ సామ్రాజ్యం రక్తం, ద్రోహం, $1 బిలియన్ డబ్బుతో నిర్మించబడింది. అయితే దీన్ని ఎవరు కంట్రోల్ చేశారు? ఈ చీకటి సామ్రాజ్యాన్ని ఎవరు పాలించారు? మీట్ కూన్సా, ద రియల్ లైఫ్ డాన్, ది కింగ్ పిన్ ఆఫ్ ది గోల్డెన్ ట్రయాంగిల్. ప్రపంచంలోనే అతిపెద్ద హెరాయిన్ సప్లయర్ గా మారిన మాజీ మిలిటరీ కమాండర్. అతని పీక్ టైంలో తక్కువలో తక్కువ 30,000 మంది సైన్యాన్ని సింగిల్ హ్యాండెడ్ గా కంట్రోల్ చేశాడు. అండ్ సిఐఏ కూడా అతన్ని ఆపలేకపోయింది. అతని సామ్రాజ్యం చాలా శక్తివంతమైంది. రహస్య యుద్ధాలకి నిధులు సమకూర్చడానికి సిఐఏ కూడా అతనితో రహస్యంగా పనిచేసింది. ఇలాంటి ఒక క్రూరమైన రూత్లెస్ కింగ్ పిన్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ ని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. 30,000 మంది సైన్యాన్ని సింగిల్ హ్యాండెడ్ గా కంట్రోల్ చేయడం, అడుగడుగున ఉండే నమ్మక ద్రోహులు, శత్రువులు, వాళ్ళతో ఉండే ఫైట్స్, వీటన్నింటినీ మించి ఒక భారీ నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడం. సౌండ్స్ లైక్ ఏ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ రోల్ ఫర్ ఎనీ బ్లడీ యాక్టర్ మ్యాన్, డజంట్ ఇట్? కానీ ఇది కేవలం ఒక గ్యాంగ్స్టర్ కథ మాత్రమే కాదు. ఇట్స్ ఏ వార్ స్టోరీ ఆల్సో. కార్టెల్స్ ని మూసివేయడానికి యుఎస్ గవర్నమెంట్ ఆపరేషన్ థాయిస్టిక్ ని లాంచ్ చేస్తుంది. బట్ గెస్ వాట్? కూన్సా మాఫియా ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటుంది. స్మగ్లర్లు ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ రవాణా చేయడానికి పడవలు, హెలికాప్టర్లు మరియు రహస్య సొరంగాలను కూడా ఉపయోగించేవారు. ప్రశాంత్ నీల్ దీన్ని ఒకవేళ మూవీగా అడాప్ట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ an explosive blend of crime, war and political conspiracy for sure. సో హూ విల్ ఎన్టీఆర్ బి? ఈ మాదక ద్రవ్యాల నేర సామ్రాజ్యానికి ఎదురు తిరిగే, వ్యతిరేకంగా పోరాడే ఒక ఫియర్లెస్ రెబల్ అయినా అయి ఉండాలి, లేదా చరిత్రలో అత్యంత శక్తివంతమైన క్రైమ్ లార్డ్ గా ఎదగాలనుకుంటున్న ఒక కన్నింగ్ మాస్టర్ మైండ్ అయినా అయి ఉండాలి. నోయింగ్ అబౌట్ ప్రశాంత్ నీల్, ఇది ఒక సాధారణ సింపుల్ హీరో విలన్ స్టోరీ అయితే కాదు. ఇట్ విల్ బి ఏ బ్లడీ జర్నీ ఆఫ్ పవర్, రివెంజ్ అండ్ బిట్రేయల్. చరిత్ర మనకి ఎప్పుడు ఒక విషయాన్ని నేర్పుతూ ఉంటుంది. అది ఏంటంటే ఎవరు కూడా ఎప్పుడు అగ్రస్థానంలో ఎక్కువ సమయం ఉండలేరు. ఎన్టీఆర్ క్యారెక్టర్ ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తుందా, లేదా అతను సాధించాలనుకున్న సామ్రాజ్యమే అతన్ని సమాధి చేస్తుందా? లెట్స్ వెయిట్ ఫర్ మూవీ. అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ ఇట్ విల్ ఎండ్? విల్ దిస్ బి ద రైజ్ ఆఫ్ ఎ లెజెండ్ ఆర్ ది డౌన్ఫాల్ ఆఫ్ ఎన్ ఎంపైర్? ప్రశాంత్ నీల్ గురించి తెలిసిందేగా, డోంట్ ఎక్స్పెక్ట్ హ్యాపీ ఎండింగ్, ఎందుకంటే మేబీ పార్ట్ 2 కూడా ఉండొచ్చు. బట్ వన్ థింగ్ ఈస్ ఫర్ షూర్, ఇట్స్ నాట్ జస్ట్ ఎ మూవీ, ఇట్స్ గోనా బి అన్ అన్ఫర్గెటబుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. సో ఈ మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు ఈ మూవీ గురించి అనేది కమెంట్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ more and more crazy exclusive movie updates like this.